వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. ఎస్ఆర్వి న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో అర్ధరాత్రి కలకలం రేగింది. టీడీపీ అభ్యర్థి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. అఖిలప్రియ నివాసం బయట ఉన్న అనుచరుడిపై అర్ధరాత్రి కారులో వచ్చిన దుండగులు కత్తితో దాడి చేశారు. తీవ్ర గాయాలతో దుండగుల నుంచి తప్పించుకున్న నిఖిల్ అఖిలప్రియ ఇంట్లోకి పారిపోయాడు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో మాజీ మంత్రి భూమా అఖిలప్రియ బాడీగార్డ్ నిఖిల్పై హత్యాయత్నం జరిగింది. మంగళవారం అర్ధరాత్రి దాటాక ఈ ఘటన చోటు చేసుకుంది. అఖిలప్రియ ఇంటి ముందు నిఖిల్ నిలుచొని ఉండగా కారుతో దుండగులు ఆయన ఢీకొట్టారు. అనంతరం ముగ్గురు వ్యక్తులు మారణాయుధాలతో దాడి చేశారు. రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. నిఖిల్ వారి నుంచి తప్పించుకొని అఖిలప్రియ ఇంట్లోకి వెళ్ళిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న అతడిని నంద్యాలలోని ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది. గతంలో నంద్యాలలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగలం పాదయాత్ర సమయంలో టీడీపీ నేత ఏవి సుబ్బారెడ్డిపై నిఖిల్ దాడి చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన వర్గీయులు తిరిగి దాడికి పాల్పడినట్లు భూమా అఖిలప్రియ వర్గీయులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనతో నేతల ఇళ్ల వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏవి సుబ్బారెడ్డి, చంద్రతో పాటు మరో నలుగురిపై ఆళ్లగడ్డ పోలీసులు స్టేషన్లో కేసు నమోదు చేశారు. మరోవైపు పలు సమస్యాత్మక ప్రాంతాలలో భారీగా పోలీసులు మోహరించారు. పలువురు రాజకీయ నేతలను హౌస్ అరెస్టు చేశారు. అడుగడుగునా పోలీసులు వాహనాలను జల్లెడపడుతున్నారు. పల్నాడు, జమ్మలమడుగు వంటి ప్రాంతాలలో సెక్షన్ 144 విధించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.